వెల్కమ్ టు ఐబీటీవీ. ముందుగా శ్రీరంగపట్నం గ్రామంలోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో 26వ అక్షరాభ్యాస మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ పెనకటి శివాజీ ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్చరణలు శాస్త్రోక్త పూజల నడుమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. 26 ఏళ్లుగా సరస్వతి విద్యానికేతన్పై తల్లిదండ్రులు నమ్మకం ఉంచుతూ తమ పిల్లల విద్యాభ్యాసాన్ని ఇక్కడే ప్రారంభిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల విడుదలైన డిఎస్సి ఫలితాల్లో శ్రీరంగపట్నం గ్రామానికి వచ్చిన 10 ఉపాధ్యాయ పోస్టుల్లో ఏకంగా 7 పోస్టులను ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు సాధించడం విశేషంగా నిలిచింది. నవోదయలో సీటు సాధించడంతో పాటు ఒకేసారి 2 లెక్చరర్ పోస్టులు సాధించిన మల్లా ఆశ్రితతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు నేడు డాక్టర్లు, ఇంజనీరుగా వివిధ ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారని చెప్పారు. ఈరోజు శ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతన్లో ఎప్పుడు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మా తల్లిదండ్రులు అందరూ కూడాను. శ్రావణ మాసం వచ్చిందంటే సరస్వతిలో అక్షరాభ్యాసాలు జరుగుతాయి అనే ఒక కాన్సెప్ట్ తోటి మొత్తం 26 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ 26 సంవత్సరాలు కూడా మేము అక్షరాభ్యాసాలు 26 సంవత్సరాలు కూడా అక్షరాభ్యాసం ఏ సంవత్సరం కూడా ఆగలేదు. ప్రతి సంవత్సరం కూడా మేము ఎలా అయితే స్టార్ట్ చేసామో అదే విధంగా మాకు సపోర్ట్ని ఇస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా వచ్చి పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించుకొని పలకం ఇచ్చి ప్రసాదాలు ఇచ్చి వేద పండితుల చేత పూజ చేయించి పంపించడం జరుగుతుంది. అదే విద్యార్థులు ఈవేళ ఇదే అక్షరాభ్యాసం చేయించి ఈవేళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అలాగే ఏసీటీవీలుగా అలాగే రకరకాల మొన్న ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి నవోదయలో 2007లో సీట్ సాధించి మళ్ళా ఆశ్రిత అనే అమ్మాయి జేఎల్ అనే జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి మళ్ళీ వెంటనే 15 రోజుల్లో డిగ్రీ కాలేజీ లెక్చరర్గా సెలెక్ట్ అయింది. ఈ మాకు 26 సంవత్సరాల జర్నీలో ఇది ఒక మాకు సంతోషం. ఇదే కాకుండా మాకు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా కూడా చాలా మంది మాకు జాబులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనకు డిఎస్సి పోస్టుల్లో శ్రీరంగపట్నం గ్రామంలో 10 పోస్టులు వస్తే ఆ 10 పోస్టుల్లో 7 పోస్టులు సరస్వతి స్కూల్లో చదివి 10th క్లాస్లో టాపర్గా నిలిచిన విద్యార్థులే వాళ్ళగా రావడం జరిగింది. ఆ సరస్వతి మాత అనుగ్రహంతో మా దగ్గర చేసిన స్టాఫ్ కూడా జాబులు చాలా మందికి ఒక సెంటిమెంట్ సరస్వతిలో జాబ్ చేసిన, సరస్వతిలో చదివిన మాకు జాబ్ గ్యారంటీ, లేకపోతే మాకు మంచి ఒక సెంటిమెంట్గా ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే సెంటిమెంట్గా కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే రేపొద్దున మా పిల్లోడు లేకపోతే మా పాప మంచి అభివృద్ధిలోకి వస్తుందని దాంతో మాకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. ఈ ఆనవాయితీని మేము కూడా ఇంకా 2000లో స్కూల్ ప్రారంభించాం. అప్పటి నుంచి కూడా మేము ఈ ఆనవాయితీని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో, ఈ మధ్యకాలంలో మాఘమాసం అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి రోజు కూడా మేము ఈ అక్షరాభ్యాసాలు ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా కొనసాగిస్తూ ముందు రోజుల్లో కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తూ దినదిన అభివృద్ధి చెందడానికి కారణం మాకు మా తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు దీనికి కారణమని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.